హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కామేపల్లి పోలేరమ్మ తల్లి దేవస్థానం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్. మీరు చూస్తున్నారు కామేపల్లి పోలేరమ్మ తల్లి దేవస్థానం, కొండేపు మండలం. కొండేపు కానించి 10 కిలోమీటర్లు రావాలి. జూన్ 12వ తారీఖు తిరునాళ మహోత్సవం చాలా ఘనంగా జరిగింది. భక్తులు భక్త మహాశయులు చాలామంది వచ్చారు. వందల మంది, వేల మంది వస్తారు ప్రజలు. మరియు కందుకూరు చుట్టుపక్కల ఏరియా మరియు కొండేపు చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి భక్తులైన చాలామంది ఇచ్చేస్తారనమాట. మీరు చూస్తున్నారు స్టార్టింగ్ ఎంట్రన్స్. గుళ్ళో లోపలికి వెళ్ళడానికి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి 3 రౌండ్లు కానీ 5 రౌండ్లు కానీ 7 రౌండ్లు కానీ తిరిగేసి అమ్మవారి లోపలికి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇంకా తిరునాళ్ళ మహోత్సవం ఎలా జరిగింది అది కూడా మొత్తం మీకు చూపిస్తాను. టోటల్ ఓవరాల్గా గుడి చుట్టూ ఎలా ఉంది అమ్మవారి స్టోరీ చెప్పుకుంటూ మనం ఈ వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. ఇక్కడ కామేపల్లి పోలేరమ్మ గుడి కాడ ఒక ప్రత్యేకమైన మహత్యం ఉంది. ఆ మహత్యం ఏంటంటే, గుడి వెనుక భాగంలో కోరిక కోరుకొని రూపాయి బిళ్ళ ఆ గుడికి అంటిస్తే మ్యాగ్నెటిక్ అలా అంటుకుంటుంది. అలా అంటుకుంటే కోరికలు తీరుతాయని అక్కడ జనాలు బాగా నమ్ముతారనమాట. ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి అమ్మవారి శక్తి ఏందో ఒకసారి. మరి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ గుడి అడ్రస్ ఏంటంటే, ప్రకాశం జిల్లా కొండేపి మండలం, కొండేపు కానించి 10 కిలోమీటర్లు అనమాట. ఒంగోలు వచ్చి ఒంగోలు నుంచి రావాలి. ఒకసారి చూడండి, అమ్మవారి గుడి చాలా అందంగా ఉంటుంది. జూన్ 12వ తారీఖు ఏరువాక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి జాతర చాలా ఘనంగా చేశారనమాట. అదేవిధంగా ప్రతి ఆదివారం ఇక్కడ తిరునాళ్ళనే ఉంటుంది. కాకపోతే జూన్ 12వ తారీఖు ఏరువాక పౌర్ణమి రోజు తిరునాళ్ళ మహోత్సవం అనేది చాలా బాగా చేస్తారు. ఆ రోజు స్పెషల్ కాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలని చాలా మంది వస్తారనమాట. ఇలాగే కోరికలు కోరుకున్న వాళ్ళు, కోరికలు తీరిన వాళ్ళు అమ్మవారి కాడ ఫ్యామిలీస్ వచ్చేసి మామూలుగా పొంగల్ అనేది పెట్టుకుంటారు. బ్యాక్ సైడ్ వచ్చేసి రూములు ఉంటాయి. తిరునాళ్ళ మహోత్సవం కాబట్టి అన్నదానం అనేది చేశారనమాట అమ్మవారి కాడ. జూన్ 12వ తారీఖు ఏరువాక పౌర్ణమి అవతల రోజు, నెక్స్ట్ రోజు అనమాట. అదే మరియు కొత్త వాహనాలు కొన్నా ఏమన్నా అమ్మవారి గుడి చుట్టూ తిప్పుతారనమాట. అక్కడైతే స్థలం ఉంటుంది, వాహనాలు తిప్పుతారు. కాకపోతే తిరునాళ్ళ మహోత్సవం రోజు కాబట్టి టెంట్ వేసి అన్నదానం అనేది పెట్టారు కాబట్టి కుదరలేదు. ప్రదర్శన చేస్తారనమాట ఆమె చుట్టూ. గుడి అయితే చాలా పెద్దది, చాలా ప్రపోజల్ అయిన అమ్మవారు అనమాట. జనాలు ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి కోసం వస్తారు. రాజస్థాన్ నుంచి కూడా వస్తారు బస్సులు పెట్టుకొని. అంత ప్రపోజల్ అయింది అమ్మవారు, చాలా ఫేమస్ అయింది. మరియు స్వయంభూ నిజస్వరూపంతో అమ్మవారు ఇక్కడ వెలిసిందనమాట. చాలా చాలా శక్తి స్వరూపిణి అమ్మవారు. ఎవరైనా ఒక్కసారి నా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఆ అమ్మవారు తప్పనిసరిగా వచ్చి పోలేరమ్మ తల్లి దర్శనం చేసుకోండి. చాలా బాగుంటాయి. చుట్టుపక్కల చూడండి, చాలా అంత గుడి చాలా పెద్దదో. ఒక్కొక్క ఆర్చిలో ఒక్కొక్క అమ్మవారు విగ్రహం అనేది ఉంటుంది అనమాట గుడి పైన. మరియు మీరు ఇప్పుడు దాకా గుడి బయట జనాలు ఎలా ఉన్నారు, అన్నదానం ఎలా చేశారు తిరునాళ్ళ మహోత్సవం రోజు, ఏరువాక పౌర్ణమి రోజు, ఈ వీడియో అంతా చూశారు కదా. మనం ఇంకా కాసేపట్లో గుడి లోపలికి వెళ్ళి అమ్మవారు ఎలా ఉంది, లోపల గుడి గర్భగుడిలో ఎలా ఉంది, మరియు లోపల సైడు జనాలు అయితే ఎలా ఉన్నారు పూర్తిగా చూద్దాం అనమాట. చూడండి, ఈ గుడి చుట్టూ మీకు స్థలం కనపడుతుంది కదా. ఇక్కడే కొత్త వాహనాలన్నీ అమ్మవారి గుడి చుట్టూ తిప్పుతారనమాట. తిప్పి పూజలు చేసుకొని వెళ్తారనమాట. ఇంకా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కోరికలు తీరిన తర్వాత అమ్మవారి కాడ పొంగళ్ళు పెట్టుకొని, బ్యాక్ సైడ్ రూమ్లు ఉన్నాయి అనమాట, అక్కడ పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారికి టెంకాయలు కొట్టి పూజ చేసుకొని తప్పెట్ల మూతతో ప్రదక్షిణ చేసుకొని అమ్మవారిని దర్శించుకొని ఇంక వెళ్తారనమాట. ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇది ఇలా జరుగుద్ది. ఆదివారం ఇలాగ తిరునాళ్ళ మహోత్సవం లాగా బాగా చేస్తారనమాట. కాకపోతే జూన్ 1st వీక్లో ఏరువాక పౌర్ణమి రోజు తిరునాళ్ళ మహోత్సవం చాలా ఘనంగా జరుగుద్ది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు చాలా మంది వస్తారనమాట. ఇంకొకసారి చెప్తాను, గుడి అడ్రస్ వచ్చేసరికి కొండేపి మండలం, కొండేపి నుంచి 10 కిలోమీటర్లు రావాలి, ప్రకాశం జిల్లా. చూడండి, బ్యాక్ సైడ్ అంతా రూములు. ఈ రూముల్లో మామూలుగా పొంగల్ పెట్టుకుంటారు అనమాట. పొంగల్ పెట్టుకొని అమ్మవారికి ఘనంగా పూజలు అనేది నిర్వహిస్తారనమాట. ఇక్కడ కోరికలు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి పొంగళ్ళు పెట్టుకుంటారు. తిరునాళ్ళ మహోత్సవం కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి ఇక్కడ అన్నదానం చేశారు కాబట్టి ఆ రూముల్లో కూడా భోజనాలు పెట్టి మేమైతే భోజనం చేసాం అనమాట ఆ రోజు. చూడండి, నేమ్ బోర్డు బయట ఉంది, పోలేరమ్మ తల్లి దేవస్థానం కామేపల్లి అని. ఇంకా మనం లోపలికి పోయి గుడి ఎలా ఉందో మొత్తం చూద్దాం రండి. చూడండి, గుడి చాలా అద్భుతంగా ఉంది. సైడ్ స్తంభాలు కానీ
చాలా బాగుంది గుడి. పైన అష్టదిగ్బంధన చక్రం గానీ, చుట్టుపక్కల రంగులు గానీ, అమ్మవారి గుడి బాగా నంబర్ వన్‌గా చేశారనమాట. ఇక్కడి నుంచి మనం సైడ్ నుంచి దర్శనానికైతే స్టార్టింగ్ అవుతాము. దగ్గర పోతున్నాం చూడండి. ఇక్కడ లోపల అమ్మవారు గర్భగుడిలో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక విషయం అనేది మాట్లాడుకోవాలి. ఏదైనా కూడా భార్యాభర్తల మధ్య ముందు అయి తాగుతా ఇబ్బంది పడతా ఉంటారు చూసావా? భార్యని అక్కడ ప్రమాణాలు చేస్తారనమాట. ఇంక అమ్మవారికి తీసుకొచ్చి వాళ్ళ భర్తను తీసుకొచ్చి అక్కడ ప్రమాణాలు చేస్తారు. ఇంకా నీ లైఫ్‌లో ముందాగానే ప్రమాణాలు చేస్తారనమాట. అక్కడ ఇట్లా చేస్తారు అమ్మవారి గుడిలో. ఎక్కడగానే ప్రమాణం చేసిన తర్వాత మళ్ళీ అతను పోయి ముందు తాగాడు అంటే దారుణమైన మూల్యం చెల్లిస్తాడు. అక్కడొచ్చి నెత్తురు కక్కుతాడనమాట. అమ్మవారి శక్తి మరియు ఇక్కడ చాలా బాగుంటుందన్నమాట. అలాగా ప్రమాణాలు చేసిన తర్వాత ఇంక కానీ ముందైతే ఇంకా అతను మామూలుగా ఉండదు. ఇక్కడ ఫుల్ శక్తితో అమ్మవారు ఇక్కడ వెలిసిందనమాట. ప్రతి సంవత్సరం చాలా బాగా గ్రామ ప్రజలందరూ కలిసి తిరునాళ్ళ మహోత్సవం అనేది కండక్ట్ చేస్తారు. నా చుట్టుపక్కల చూడండి చాలా బాగుంది. గర్భగుడిలో ఫ్యాన్లు ఇవన్నీ కానీ నీట్గా వాళ్ళు చేశారనమాట. అమ్మవారి గుడి చాలా నీట్గా ప్రశాంతమైన దేవాలయం అనమాట అమ్మవారిది. ఇక్కడ లోపల వచ్చి కూర్చొని అమ్మవారి ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చి కూర్చుంటారనమాట బయట. రేవుకి ఇక్కడ నుంచి క్యూ లైన్లోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని బయటకు వద్దాం. బయటకు వచ్చి మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం అనమాట. ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్. ఇంకా మీరు చూస్తున్నారు అమ్మవారి గుడి గర్భగుడిలో అనమాట. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే అమ్మవారిని దర్శించుకోవటమే. అమ్మవారిని అయితే వీడియో తీయరు అనమాట అసలు. ఇంకెక్కడ దాకా ఇంక వీడియో అక్కడ లోపలికి వచ్చి వీడియో తీసామంటే ఇంకా పోలీసు వాళ్ళు అరుస్తారు. ఇంక చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా తిడతారనమాట. అందుకని మీకు అమ్మవారిని చూపించలేకపోతున్నాను అసలు. చూడండి జనాలు అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ ఉండిలో డబ్బులు వేసుకొని ఇంకా అమ్మవారిని గంట కొట్టి అమ్మవారిని దర్శించుకొని ఇంకా అందరూ జనాలు బయటకు వస్తారనమాట. బయటకు వచ్చిన తర్వాత మనం పూర్తిగా ఇంకా మాట్లాడుకున్నాం అమ్మవారి గురించి. చూడండి ఇంక లోపల పూలమాలతో ఇవన్నీ గర్భగుడిలో బాగా అలంకరించారనమాట అమ్మవారిని. పోలేరమ్మ తల్లి అనమాట. కామేపల్లి, ప్రకాశం జిల్లా, కొండేపు మండలం. కొండేపు నుంచి 10 కిలోమీటర్లు రావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. మీకు కనపడుతున్నాం కదా పింక్ షర్ట్ వేసుకొని నేనే సుకుమార్ని. నా ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్. చూద్దామండి ఇంక ఇక్కడ అమ్మవారి గుడి వెనక మనం 10 రూపాయల బిల్ల అయితే అంటిద్దాం. నిజంగా అమ్మవారి మహత్యమేను ఇలా గుడికి 10 రూపాయల బిల్ల అంటుకోవటం. కోరుకున్న తర్వాత అక్కడ అంటిస్తే అసలు అంటుకుపోయింది గుడికి. చాలా శక్తి గల అమ్మవారు అనమాట పోలేరమ్మ తల్లి కామేపల్లిలో. కోరుకున్న తర్వాత బిల్లగాని అంటుకుపోతే కోరిక తీరిద్దని అక్కడ ప్రజల నమ్మకం. కొంతమందికి అయితే అసలు గుడికి అంటుకోదన్నమాట. అనుకున్న కింద పడిపోద్ది. రూపాయి బిల్ల అంటించినా 10 రూపాయల బిల్ల అంటించినా ఎమర్జెన్సీకి కింద పడిపోద్ది. అంతైతే కోరిక తీరదనమాట. అంటుకుంటే మాత్రం కోరిక తీరుద్దని అక్కడ ప్రజల నమ్మకం. ఇలా ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి అమ్మవారిని నమ్ముతారనమాట. గుడి అయితే చాలా బాగా రంగులేసి నీట్గా చేశారు. వినాయకుడి కాడ అయితే నేను 10 రూపాయల బిల్ల అనేది అంటించాను అనమాట. అంటుకుపోయింది. అక్కడైతే నా కోరిక తీరుద్దని నేను అనుకుంటున్నాను. భలే అంటుకుంది. నేనైతే కోరుకున్నా ఫ్రెండ్స్. మేమైతే అమ్మవారి గుడికి ఇద్దరు వెళ్ళాము. బ్యాక్ సైడ్ అమ్మవారి గుడిలో ప్రశాంతంగా కాసేపు లడ్డు ప్రసాదం తింటూ గుడి వెనుక భాగంలో కూర్చున్నాం అనమాట. ఇంకా ప్రతి జనాలు అందరూ వచ్చి కోరికలు తీరాలని అమ్మవారి గుడి వెనక 10 రూపాయల బిల్లలు కానీ రూపాయి బిల్లలు కానీ అంటిస్తూ ఉన్నారు. అసలు అమ్మవారి శక్తి ఎలా ఉంటుందో చూడటానికి. ఇక్కడ అసలు మామూలుగా అయితే ఇట్లా రూపాయి బిల్లలు అంటుకునేది ఇంత ప్రత్యేకమైన అమ్మవారు ఏందని అసలు చూడటానికి జనాలు అనేది వస్తారనమాట. ఇలాగ ప్రదర్శన చేసేటప్పుడు కొద్దిగా ముందుకెళ్తే లడ్డు ప్రసాదం కూడా ఇక్కడ అమ్ముతారు. ఒక్కొక్క లడ్డు పీస్ వచ్చి 10 రూపాయలు ఇక్కడ చార్జ్ చేస్తారనమాట. అమ్మవారి కాడ ప్రసాదం కూడా దొరుకుతుంది. ప్రతి ఆదివారం బాగా చేస్తారు కాబట్టి. ఇలానే నాకు టెంపుల్ లాగ్స్ కానీ నేచర్ లాగ్స్ కానీ నా ఛానల్లో రావడం జరుగుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు చాలా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు సబ్స్క్రైబ్ మై ఛానల్.